హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఈరోజు మీ ముందుకి టేస్టీ అల్లం పచ్చడి 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే విధానం చెప్తాను ఫ్రెండ్స్. అప్పటికప్పుడు మనకి గుళ్ళు చట్నీ కన్నా అల్లం పచ్చడి దోశల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. యాక్చువల్గా పచ్చెనగపప్పు కూడా వేస్తే ఇంకా బాగుండేది. మా పాపకి కాళ్ళకి దెబ్బ తగలటం వల్ల పచ్చెనగపప్పు తీసేసాను ఫ్రెండ్స్. సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కరివేపాకు తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ తాలింపు వేసుకున్నాక తర్వాత అల్లం ముక్కలు, యాక్చువల్గా టమాటా వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు, కానీ ఏంటంటే నాకు టేస్టీ కోసం టమాటాలు 2 వేస్తాను ఫ్రెండ్స్. టమాటా వేస్తే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అది కాకుండా అట్లలోకి టమాటా పచ్చడి ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ అసలు ఉంటుంది, తింటుంటే మతిపోయిద్ది ఫ్రెండ్స్ అసలు. ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళది హోటల్. నేను యాక్చువల్గా పచ్చడి అట్టుల్లో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ మా మదర్ చేసే స్టైల్లోనే నేను ఎక్కువగా చేస్తాను. ఇది హోటల్ స్టైల్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ విధంగా దోరగా వేపేసేసుకోవాలి. వేపుకున్నాక ఒక్క 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇది హై పెట్టేసేసి మాడనివ్వకూడదు ఫ్రెండ్స్, జస్ట్ ఇట్లాగే వేపుకోవాలి అంతే. తప్ప నుంచి మాడ పెట్టుకున్నాము అంటే మాడినట్టే అయిపోద్ది, అట్లా అస్సలు పెట్టుకోకూడదు. ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనిచ్చినాక ఫ్రెండ్స్ ఇంకా బాండి శుభ్రంగా ఇలాగే యాగనిచ్చాక ఇంకొక 5 మినిట్స్ యాగనివ్వాలి. ఇవి ఒక పక్క ఏగుతూ ఉన్నాయి, నేను ఒక పక్క దోశలు వేసాను ఫ్రెండ్స్. దోశ ఎక్కువగా నేను మాత్రం ఎక్కువగా దోశ ఇంట్లో టిఫిన్ కింద దోశ వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు దోశ అంటే చాలా ఇష్టం. దోశ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు ఫ్రెండ్స్. నాకు ఇడ్లీ, దోశ అంటే చాలా ఇష్టం. నేను పిల్లలకి హెల్త్ కూడా బాగోదు అని పూరి కానీ అవి ఎక్కువగా చేయను. ఎక్కువగా నేను దోశను ఇడ్లీయే చేస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇంతకీ నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. నా చిన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగా మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాక బెల్లం ఏంటంటే 1/2 కేజీలో సగం బెల్లం. ఎందుకంటే మనకు అల్లం పచ్చడి అనేది కాస్త తీయగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను 1/2 కేజీలో సగం బెల్లం వేసేసుకున్నాను ఫ్రెండ్స్. బెల్లం వేసుకున్నాక చింతపండు పులుసు కూడా అలానే పోసుకున్నాక సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్సీ పెట్టేసేసుకున్నాక తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం ఫస్ట్ తాలింపు వేస్తాం కాబట్టి తాలింపు వేయకపోయినా పర్వాలేదు. ఏంటంటే నేను కొంచెం తాలింపు వేసుకున్నాను, ఇంకా బాగుంటుంది తాలింపు. అది కాక నాకు ఏ పుల్లు అయినా నాకు తాలింపు అంటే చాలా ఇష్టం. అందుకని నేను యాక్చువల్గా తాలింపు వేయకపోయినా బాగానే ఉండేది, నేను కొంచెం తాలింపు వేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం, టమాటా, బెల్లం, చింతపండు, పచ్చిమిర్చి వీటితోటే నేను టమాటా పచ్చడి చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీ 10 మినిట్స్లో అల్లం పచ్చడి చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు దోశలు తిని అసలు అల్లం పచ్చడి ఎంత టేస్ట్గా ఉందో అమ్మి అని ఎంత ఎగ్జైట్మెంట్గా తిన్నారో ఫ్రెండ్స్. అసలు మా హస్బెండే కానీ పిల్లలు కానీ చాలా బాగా తిన్నారు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆంటీ చాలా బాగుంది అని అన్నాడు. నాకు భలే సంతోషం వేసింది. అంతేగా ఫ్రెండ్స్, మనం చేసే వంటలు ఒకళ్ళు చూసి బాగుంది, తిని బాగుంది అంటేనే కదా మనకి ఎక్కలేని సంతోషం వచ్చేది. ఇంకొన్ని మా హస్బెండ్ తిని మా పిల్లలు తిని చాలా అంటే యాక్చువల్గా నేను అల్లం పచ్చడి ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను. ఈ స్టైల్లో ఫస్ట్ టైం ప్రిపేర్ చేయటం వల్ల మా పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్గా తిన్నారు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా బాగుందన్నాడు.